హాయ్ అండి. వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు చికెన్ మాకరోనీ ఎలా చేయాలో చూద్దామండి. చికెన్ మాకరోనీ కాబట్టి ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. మాకరోనీ మనం ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు చికెన్ తీసుకోవాలండి. దీనికి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి. ఫస్ట్ దీనికోసం చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నిమ్మరసం పిండుకుని అంతా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మాకరోని బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత మాకరోని వేసుకోవాలండి. మాకరోని వేసుకున్న తర్వాత గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుపోతాయండి. చూడండి, మాకరోని ఉడికిన తర్వాత వీటిని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పైన కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో చికెన్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుని ఇలా టర్న్ చేసుకుంటూ మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. పీసెస్ చూడండి, రెండు సైడ్స్ ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, చికెన్ ఫ్రై అయిపోయిందండి. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీటిని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా కూడా మగ్గిపోవాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కారం వేసుకుని 2 నిమిషాలు వేయించుకోండి. తర్వాత అందులో ఉడకబెట్టిన మాకరోని వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. తర్వాత అందులో మన రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. స్పైసీగా చేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మాకరోనికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇంతే అండి, చికెన్ మాకరోని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే మాకరోని కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.